పహల్గామ్ దాడి తర్వాత దేశం మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంది. ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలి, ఎలాంటి చర్య తీసుకుంటే పాకిస్తాన్ నుంచి భారత్లో మరోసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనే అంశం మీదే మనం చర్చిస్తున్నాం. అది ఆర్మీ యాక్షనా, నాన్ ఆర్మీ యాక్షనా అనే దాని మీద చర్చిస్తున్నాం. ఇప్పటివరకు జేడీ లక్ష్మణ్ గారు మన చర్చలో పాల్గొన్నారు. ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు ఆర్మీ రిటైర్డ్ మేజర్ భరత్ సింగ్ రెడ్డి. ఆయన ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆర్మీ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి భరత్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. సార్, భరత్ రెడ్డి గారు, మీరు చూశారు పహల్గామ్ ఘటన జరిగింది. దాని మీద రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరు ఆర్మీలో పనిచేశారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి. ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదని కొంతమంది, ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినా కూడా లోకల్గా ఉండేవాళ్ళు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు, అందుకోసమే ఈ దుర్ఘటన జరిగింది అని అంటూ ఉన్నారు. అలాంటి అంశాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వకపోవడం కానీ లేదా ఇచ్చిన సమాచారాన్ని లోకల్ పోలీసు ఉపయోగించుకోకపోవడం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయా? ఇంటెలిజెన్స్ ఇవాళ రేపు చాలా కష్టం అండి. ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ కలెక్షన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీకు ఒక ఇన్సర్జెన్సీలో లోకల్ సపోర్ట్ ఉంటుందో, లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు మీకు లోకల్స్ నుంచి అంటే భయభ్రాంతులు అవి మీకు ఇన్ఫర్మేషన్ అందికపోవచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కానీ లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేయడం, గ్యాదర్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్లీ. సెకండ్లీ, ఈ మిలిటెంట్స్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ జనరేషన్స్. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ పరికరాలను వాడట్లేదు. అంటే ఫోన్ కావచ్చు, రేడియో సెట్స్ కావచ్చు, ఇవి యూజ్ చేయట్లేదు. సో డిజిటల్ ప్రింట్ అనేది ఇవాళ మనకి ఈ లోకల్ మిలిటెంట్స్ అస్సలు అందుబాటులోనికి రానివ్వట్లేదు. డిజిటల్ ఫుట్ ప్రింట్ లేకపోతే వీళ్ళని ట్రాక్ చేయడం కానీ, వీళ్ళ గురించి సమాచారం తీసుకురావడం కానీ, లేక ముందస్తు కలెక్ట్ చేసి సెక్యూరిటీ ఏజెన్సీకి పాస్ చేయడం కానీ, ఇదంతా ఈజ్ బికమింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ కాశ్మీర్ టుడే. అండ్ వాళ్ళు ఇవాళ యూజ్ చేసేది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఆ ఇంటర్నెట్ కూడా డార్క్ వెబ్ యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ మీద పోస్ట్ చేసేది కూడా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి వేరే వేరే లొకేషన్స్ నుంచి పోస్ట్ చేస్తారు. కాబట్టి అగైన్ డిజిటల్ ఫుట్ ప్రింట్తో వాళ్ళని వెతికి పట్టుకోవడం చాలా చాలా కష్టం, రైట్? సో ఎస్, అంటే ఒక సెక్యూరిటీ అనాలిసిస్ ఉండాలి. వ్యాలీ పరంగా ఇంత టూరిజం పెరుగుతూ ఉంటే ఒక సెక్యూరిటీ అనాలిసిస్ ఉండాలి. ఎక్కడ కొంచెం సెక్యూరిటీ మనం ప్లేస్ చేయొచ్చా అని ఉండాలి. దట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ విచ్ ఈజ్ అ స్టేట్ మ్యాటర్. సో ఆ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చేశారా లేదా, లేక కొంచెం పీస్ఫుల్గానే ఉన్నాం కదా అన్న ఒక ఊహలో ఉండిపోయారా అనేది మాత్రం ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. అండ్ అది దాంట్లో కొంచెం నిజం లేకపోవచ్చు. So yes, there should have been at least a presence of security forces in the areas. ప్రతి చోట్ల పోస్టులు పెట్టి సెక్యూరిటీ ఇవ్వడం అది కాని పని. అందరూ అంటుంటారు లక్షల మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇవ్వచ్చు కదా అని. కానీ ఇండియన్ ఆర్మీ పని ఇంటర్నల్ సెక్యూరిటీ, టూరిస్టులకు సెక్యూరిటీ ఇవ్వడం కాదు. ఇండియన్ ఆర్మీ పని ఎల్సీ మీద ఉండి, ఎల్ఓసి మీద ఉండి పాకిస్తాన్ బార్డర్ నుంచి ఏ దురాగతం చేయకుండా కాపాడడం ఇండియన్ ఆర్మీ పని. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది హోమ్ మినిస్ట్రీ పని, రైట్, అండ్ స్టేట్ గవర్నమెంట్ పని. సో అంటే పోలీస్ పని. సో ఈ విధంగా మీరు దీన్ని విశ్లేషిస్తే కొంచెం ప్రెజెన్స్ కూడా ఉంటే ఈ ముష్కరులు ఎవరైతే వచ్చారో ఇంత దురాఘాతానికి పాల్పడడానికి కనీసం ఒక రెండు సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఏ సెక్యూరిటీ కవర్ లేకపోవడంతో అక్కడ తప్పకుండా ఈ విపరీతం చేయడానికి వాళ్లకు ఒక అదును మాత్రం దొరికిందని మనం చెప్పుకోవచ్చు. దాని మీద ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది సార్. లోకల్ ఫోర్స్కి ఆర్మీ ఫోర్స్కి మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్లే జరిగిందని ఇంకొకటి కూడా జరుగుతుంది. పహల్గామ్ని, బైసరన్ని లోయర్ని ఓపెన్ చేశారు టూరిస్టుల కోసం అనేది ఒకటి. అంటే ముందే అమర్నాథ్ యాత్రతో పాటు ఇది ఓపెన్ చేయాలి, కానీ ముందే ఓపెన్ చేశారు. ఆ ఇన్ఫో ఆర్మీకి లేదని, దానికోసమే అక్కడ ఆర్మీ నిఘా పెట్టలేకపోయింది, ఆర్మీ లేకపోతే ఫోర్స్ అక్కడ సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది అనేది. అలా జరిగే ఛాన్స్ కూడా ఉంటుందా? మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే అండి, లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ వ్యాలీకి వచ్చిన టూరిస్టులు 1.5 కోటి.
కేవలం పహల్గాన్కి వచ్చిన టూరిస్టులు 35 లక్షల టూరిస్టులు. అండ్ ఈ ఏరియా గత 30 ఏళ్ళుగా నేను అక్కడ ఆపరేట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అక్కడ కేవలం ఒక ఆర్ఆర్ బెటాలియన్ ఉంటుంది అంతే. ఒక ఆర్ఆర్ బెటాలియన్ అంటే మీకు డిప్లాయ్ అయ్యే సోల్జర్స్ 300 నుంచి 400 మంది ఉంటారు అంతే. అది కాకుండా పహల్గాంలో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంది. గత 30 ఏళ్లలో అక్కడ ఎలాంటి ఉదంతం జరగలేదు. ఎస్, అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు యాత్రికుల మీద దాడులు జరిగాయి, బట్ అది క్రిటికల్ ఒక ఇన్సిడెంట్ కాబట్టి ప్రత్యేకంగా సంవత్సరంలో 2 నెలలే జరుగుతుంది కాబట్టి అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు మాత్రం ఆర్మీ, పోలీస్ అండ్ ఆల్ అదర్ సివిలియన్ సెటప్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కలిసి అక్కడ ఇంకో 10,000 మంది సైనికులను తీసుకొచ్చి పోలీసులను కూడా ఎక్కువగా మోరిస్తారు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కూడా వస్తాయి అండ్ ఆ రూట్ మొత్తాన్ని సెక్యూర్ చేస్తాయి. రైట్, బికాస్ దట్ ఈస్ అ సెన్సిటివ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు టూరిజం. నౌ సెకండ్ ఏంటంటే అండి, పహల్గామ్లో 50% వచ్చేది టూరిస్టులు, లోకల్ టూరిస్టులు వస్తారు. అంటే ఎవరు? కాశ్మీర్ వ్యాలీ ఉన్న వాళ్ళే పిక్నిక్ కోసం పహల్గామ్ వచ్చి వెళ్తారు. అది కూడా ఒక బలమైన కారణం ఇప్పటి వరకు పహల్గామ్లో ఇలాంటి దుస్సాహసం చేయకపోవడానికి. ఎందుకంటే మిలిటెంట్లకు కూడా తెలుసు ఇన్సర్జెన్సీ కంటిన్యూ అవ్వాలంటే లోకల్ సపోర్ట్ ఉండాలి అండ్ లోకల్స్కి ఏదైనా దురాఘాతం జరిగితే వాళ్ళు క్యాజువలిటీస్ అయితే లోకల్ సపోర్ట్ వాళ్ళకి పోతుంది అని తెలుసు. అండ్ అందుకోసం ఇప్పటివరకు వాళ్ళు అట్లాంటి దురాఘాతానికి పాల్పడలేదు. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో పహల్గామ్ నుంచి ఇంకో 20-30 కిలోమీటర్ల మీదికి అంటే పైకి వెళ్ళాక టువర్డ్స్ అమర్నాథ్ యాత్ర రూట్లో వెళ్తే అక్కడ కూడా రోడ్ అంతమైపోయి ట్రెక్కింగ్ చేసి లేదా గుర్రాల మీద మీరు బైసరన్ వ్యాలీ వెళ్ళాలి. అండ్ బైసరన్ మిడో ఎక్కడైతే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిందో అది ఇట్స్ అ డే పిక్నిక్ ఏరియా. అక్కడ ఉండడానికి రిసార్ట్ లేవు, ఏం లేవు. జస్ట్ పీపుల్ కమ్ ఇన్ ద డే టైమ్, అలా పిక్నిక్ చేసుకుంటారు, కొంచెం అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దీంట్లో మీరు చూడాల్సిన సెన్సిటివిటీ ఏంటంటే, ఒకటి, కాశ్మీర్ వ్యాలీలో లైవ్లీహుడ్ అన్నిటికంటే బలంగా అయ్యేది ఎస్పెషలీ భూములు లేని వాళ్ళ దగ్గర టూరిజంతో అవుతుంది. సో ఏ రోజైతే మీకు స్నో కరిగిపోయి మెడోస్ బాగా గ్రీన్గా వచ్చేసిందో, ఏ రోజైతే మీకు టూరిస్ట్ ఇన్ఫ్లో ఎక్కువైందో అప్పుడు ఏమవుతుంది, లోకల్గా ఉన్న టూరిస్ట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఊర్లలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆ పిక్నిక్ స్పాట్ని ఓపెన్ చేయడానికి ముందుకు వస్తారు. బికాస్ దే హ్యావ్ టు మేక్ మనీ, రైట్? నౌ ఇది ఓపెన్ చేయడానికి వీళ్ళు ఇంతకుముందు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఆ ఎగ్జూబరేషన్లో ఆ టూరిస్ట్ ఇన్ఫ్లో ఎక్కువడంతో విండో ఏదైతే వాళ్ళకి డబ్బులు చేసుకోవడానికి విండో ఉంటుందో అది కేవలం 2-3 నెలలే ఉంటుంది. కాబట్టి దే వాంట్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. సో లోకల్స్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఓపెన్ చేసేసుకొని ఉంటారు. అండ్ ఎస్, దీంట్లో గ్యాప్ వచ్చి ఉంటుంది. ఒక కలెక్టర్ లెవెల్ దాకానో లేకపోతే గవర్నర్ లెవెల్ దాకానో సీఎం లెవెల్ దాకానో హోమ్ మినిస్ట్రీ లెవెల్ దాకానో ఇది జరగపోయి ఉండొచ్చు. అండ్ ఇది ఇక్కడే కాదు, ఇప్పుడు తవ్వడం మొదలు పెడితే సోన్మర్గ్ కూడా అలాగే ఉండొచ్చు, గుల్మర్గ్ కూడా అలాగే ఉండొచ్చు, పీర్పాంజల్ హైవే ఏదైతే మొఘల్ రూట్ ఓపెన్ అయిందో అది కూడా అలానే ఉండొచ్చు. సో దేర్ విల్ బి మల్టిపుల్ వేస్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్. సో ఇది అంత ఆర్గనైజ్ సెక్టర్ కూడా కాదు. దేర్ఫోర్ దీన్ని ఇప్పుడు ప్రాబ్లం ఏంటేనండి, మనం ఏం చేస్తున్నాము, ఎవరైతే దురాఘాతం చేశాడో, ఏ దేశం అయితే దాన్ని ప్రోత్సహించి చేసిందో మనం వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ దురాఘాతం ఇవాళ అయింది, రేపు కూడా అవుతుంది, ఎల్లుండి కూడా అవుతుంది. మనం ఏవైతే దురాఘాతానికి ప్రోత్సహించే దేశాన్ని మనం సర్వనాశనం చేయమో అప్పటి వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకోటండి, నేను మీకు బలంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, ఈ 75 ఏళ్లలో మనం ఇలాంటివి మీరు చెప్పినట్టుగా పుల్వామా చూసాము, ఊరి చూసాము, ఇప్పుడు ఇక్కడ పహల్గాంలో చూసాము, అంతకుముందు మీరు కూడా చాలా చిన్న పెద్ద అని చూసి ఉంటారు. అంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. మీరు అన్నట్టు రేపు ఎల్లుండి కూడా చూస్తాం. ఇది కాకుండా వీటికి శాశ్వత పరిష్కారం కావాలని దేశం కోరుకుంటుంది. పాకిస్తాన్ మీద యుద్ధం చేసైనా సరే వాళ్ళందరినీ అణచాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాసుని వెతికి పట్టుకొని 400 అడుగుల లోపలికి వెళ్ళి కూడా మరి వాళ్ళ మూలాలని తీసేస్తుంది. అలాంటి సామర్థ్యం భారతదేశ ఆర్మీకి ఉందా? అలా చేయడానికి అవకాశం ఉంటుందా? లేదండి, అది తప్పకుండా లేదు. ఇజ్రాయెల్ హమాస్ ఈక్వేషన్ చాలా డిఫరెంట్ అండ్ ఇండియా పాకిస్తాన్ ఈక్వేషన్ చాలా డిఫరెంట్. ఫస్ట్లీ ఈ రెండు దేశాలు కూడా న్యూక్లియర్ పవర్స్, అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్. సెకండ్,
పాకిస్తాన్ భూభాగం ఏదైతే ఉందో హమస్ గాజాకి కంపేర్ చేస్తే చాలా చాలా పెద్ద భూభాగం. సో పాకిస్తాన్లోకి వెళ్ళి మన మ్యాన్ పవర్తో అక్కడ ప్రతి ఒక్కడిని పట్టుకొని చంపడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇప్పుడు ఎట్లయితే మీరు అన్నోన్ గన్మెన్ గురించి వింటారో అలాంటి ఉదంతాలు చేయడానికి మనకి అవకాశం ఉంటుందే తప్ప హమస్ లాగా వెతికి వాళ్ళ ప్రతి స్థావరం వెతికి అండర్ గ్రౌండ్లో ఉన్నా కానీ తీసి పెకిలించి చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఇమాజినేటివ్ విజువలైజేషన్ అండి. వీ షుడ్ బి రూటెడ్ ఇన్ రియాలిటీ. ఏం చేయగలుగుతాము, ఏది సాధ్యము, ఏది పాసిబుల్లో అదే మనం చేయగలుగుతాం. ఇక్కడ ఎల్ఓసి దాటి ఈ ముష్కరులు రాకుండా చేయలేకపోతా ఉన్నాము. అలాగే ఒక ఫ్యాక్టరీ లాగా మారిపోయింది పాకిస్తాన్. ఇలాంటి ఉగ్రవాదులు కొత్త సంస్థలు ఇప్పుడు వచ్చింది, కొత్త సంస్థ ఈ మధ్యనే ఆ పేరు వింటున్నాం మనం. ఇంతకుముందు లష్కర్-ఏ-తోయిబా కానీ అవన్నీ కూడా మూతపడిపోయి కొత్తగా వచ్చాయని చెప్తున్నారు. ఎలా దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు? మీరు ఆర్మీ మ్యాన్గా అక్కడ చూశారు ప్రత్యక్షంగా, ఎల్ఓసికి కాపలా కాశారు, మమ్మల్ని అందరం రక్షించారు, దేశానికి రక్షణ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరైనా మన దేశంలోకి రావచ్చు, ఎప్పుడు ఎవరినైనా చంపొచ్చు అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద దేశం, ఇంత అభివృద్ధి చెందుతున్న దేశము ఒక్కసారి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం కొన్ని చర్యలు తీసుకున్నాం, సింధు జలాలు ఆపడం కానీ, అటారీలో ఇవి ఆపడం, ఇవన్నీ కొన్ని చర్యలు తీసుకున్నాం. ఇలాంటి వాటితోటి అలాంటి దేశాన్ని మెడలు వంచగలుగుతామా మనం? లేదండి, వంచలేము. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ అంటారు, నేను కూడా ఏకీభవిస్తాను, పాకిస్తాన్లో 100% పాపులేషన్ ఇండియాతో ద్వేషంతో ఉన్నారు అనేది మనం అనుకోని అవసరం లేదు. ఎవరు భారతదేశాన్ని ఒక అంశంగా మార్చి, ఒక ఫ్యాక్టర్గా మార్చి తమ పవర్ బేస్ని నిలబెట్టుకుంటున్నారు అనేది మనం ఫస్ట్ గమనించాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ పాకిస్తాన్. ఏ రోజు వరకు అయితే పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తుందో వాళ్ళు తమ పవర్ బేస్ని సస్టైన్ చేసుకోవడానికి ఇండియాని ఎప్పుడు కూడా ఒక బూచిలాగా చూపిస్తూనే ఉంటారు. ఇది నిజం, ఇది మనం ఒప్పుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద రియలైజేషన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫస్ట్. సెకండ్ ఈజ్ అ పప్పట్ గవర్నమెంట్ విచ్ ఈస్ దేర్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఒక మనిషి ఉన్నా కానీ ఆ మనిషి ఆర్మీ చెప్పు చేతుల్లో ఉన్నాడు, ఆర్మీ ఏం చెప్తే అదే చేస్తారు. మూడోది, ఇవాళ బలూచిస్తాన్ పరంగా కానీ, వజీరిస్తాన్ పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా, ఎకనామిక్ పరంగా కానీ తప్పకుండా పాకిస్తాన్ వెనుకంజలో ఉంది. అండ్ దీంతో ఇంటర్నల్గా వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలు ఈ 75 ఏళ్లలో లేనిది ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది ఆర్మీ లీడర్షిప్. బలూచిస్తాన్లో వాళ్ళ సోల్జర్స్ చనిపోతే మీరు చేతగాని వాళ్ళ అని క్వశ్చన్ అడగడం మొదలుపెట్టారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ హియరింగ్ దిస్. అండ్ అదొకటి. సెకండ్, ఎకనామిక్ పరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అంటే పంజాబ్ కానివ్వండి, అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఈ రెండింటికి తోడేమైంది, అమెరికా నుంచి ఏదైతే వాళ్లకు ఫండింగ్ వస్తుండేనో ఆఫ్ఘనిస్తాన్ పరంగా కానీ ఈ ఇతర రాజ్యాల కంట్రోల్ పరంగా కానీ ఆ ఫండింగ్ ఆగిపోవడంతో పాకిస్తాన్ లీడర్షిప్ చాలా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రజల అటెన్షన్ని సో ఇప్పుడు అసీం మునీర్ ఎవడైతే ఉన్నారో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, తన మగతనాన్ని ప్రూవ్ చేసుకోవాలి పాకిస్తాన్ పైన. రెండోది, పాకిస్తాన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పంజాబ్ రీజన్, వాళ్ళని డైవర్ట్ చేయాలి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి డైవర్ట్ చేయాలి. ఈ రెండిటికి కూడా సరి అయిన వాళ్ళకి స్ట్రాటజీ ఏం దొరికింది? ఇండియాని మీరు హైలైట్ చేయండి. ఇండియా 2 నేషన్ థియరీలో ఒక హిందూ దేశం, వీళ్లే మన శత్రువులు అని హైలైట్ చేయండి. పాకిస్తాన్ ఒక ఇస్లాం దేశంగా పుట్టిన దేశం అండ్ ఇట్ ఈస్ అ బెటర్ కంట్రీ అని హైలైట్ చేయాలి. అండ్ భారతదేశం మీద వాళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. ఇవి చేస్తే ఏమవుతుంది? ఒక 4 అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే, అసీం మునీర్కి ఏ ఆర్మీ ఆఫీసర్ కూడా ఒక అప్రిసియేషన్ చేస్తాడు సిచ్యువేషన్కి. తను తీసుకోబోయే చర్యకి భారతదేశం రిటర్న్ స్ట్రోక్ ఎలా ఉంటుంది, పాసిబిలిటీస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా
వాళ్ళు ఆల్రెడీ బేరీజు వేసుకునే ఈ స్టెప్ వేసి ఉంటారు. అండ్ ఇండియా ఇప్పుడు ఏం చేయబోయినా కానీ ఇంక్లూడింగ్ ఇండస్ వాటర్ ట్రీటీ కలుపుకొని కూడా నేను చెప్తున్నాను, ఇనిషియేటివ్ పాకిస్తాన్ దగ్గర ఉంది. ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు, మనం రెస్పాండ్ చేస్తాం. మనం ఎలా రెస్పాండ్ చేస్తామో వాళ్ళు ఆల్రెడీ బేరీజ్ వేసుకొని ఉంటారు, దానికి వాళ్ళు సిద్ధంగా కూడా ఉంటారు. అండ్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసీం మునీర్ వేసుకున్న ప్లాన్లో ఇది ఎక్కడ ఆగుతుంది అనేది ప్రశ్న. అండ్ సెకండ్ ప్రశ్న, ఇండియా ఇచ్చే జవాబు ఏదైతే ఉంటుందో ఈ జవాబు, ఈ ప్రతిఘటన ఏదైతే ఉంటుందో ఇది ఏ రూపంలో ఎంత పెద్దగా ఉండబోతోంది అనేది రెండో ప్రశ్న. మీరు ఇంతకుముందు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడారు. ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఇప్పుడు ఒక పొజిషనింగ్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఐడబ్ల్యూటీ చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళ నీళ్ళు ఆపడానికి కానీ ఆ నీళ్లు డైవర్ట్ చేసి వాళ్ళని ఎండగొట్టడానికి కానీ అది చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది, రైట్? సో బట్ మనం ఒక మెసేజింగ్ పంపించాం కి మీరు ఇలా అడ్వెంచర్ చేస్తే మేము ఇంకా మిమ్మల్ని టైట్ చేస్తాము అని, రైట్? సో ఇట్లా పాసిబిలిటీస్ చాలా ఉన్నాయండి. రైట్ నౌ మీరు గుర్తించాల్సింది ఏంటంటే చదరంగం రూపురేఖలు పాకిస్తాన్ క్రియేట్ చేసింది. ఈ చదరంగంలో ఫస్ట్ పావును వాళ్ళు కదిపారు. మన పావులు ఎన్నున్నాయో వాళ్ళకి తెలుసు. మన పావులు ఏ రకమైన చర్య తీసుకుంటారన్నది కూడా వాళ్ళు బేరీజ్ తీసుకొని కూర్చున్నారు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎంత చేస్తాము అనేది మన దగ్గర లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో భారత ప్రజలు కూడా ఇదంతా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం తీవ్రమైన చర్య కూడా ఏదైనా తీసుకుంటే ఉన్మాది అసీం మునీర్ ఆర్మీ బట్టలు వేసుకొని ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లాగా ఉన్నా కానీ ఒక మదర్సాలో చదువుకొని బయటికి వచ్చి పెరిగిన ఒక ముస్లిం ఉన్మాది. సో మీ ప్రత్యర్థి ఉన్మాదిగా ఉన్నప్పుడు, అతని చేతిలో ఒక న్యూక్లియర్ బటన్ ఉన్నప్పుడు మన చర్య చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. వాట్ ఎవర్ స్టెప్ వీ నీడ్ టు టేక్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ మెజర్డ్. దాట్ ఈస్ ఇంపార్టెంట్. భారత ప్రజలకి ఇది అర్థం కావాలి. అదే అంటే జనం భావోద్వేగంతో ఉన్నారు. పాకిస్తాన్ పీచ మనచాలి, పాకిస్తాన్ మీద తక్షణ యాక్షన్ తీసుకోవాలన్నారు. అంటే రాజకీయాలు భారతదేశంలో ప్రజల మనోభావాలు బట్టి ఉంటాయి. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పోయే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పినట్టుగా దీర్ఘకాలికంగా ఉండాలి. ఎత్తుగడ ఒకేసారి యుద్ధం చేసేంత శక్తి ఉన్నా ఆ శక్తి మనం ఇజ్రాయెల్ మాదిరిగా ఏదైతే ఈ మదర్సాలు ఉన్నాయో, లేకపోతే ఏదైతే ఈ లష్కరే తోయిబా లాంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళ మీదకి మనం వెళ్ళి దాడి చేసి అక్కడ వాళ్ళందరూ చంపేసే పరిస్థితి లేదు. కాబట్టి బహుముఖంగా తీసుకునే చర్యలకు ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకారం ఇవ్వాలని మీరు చెప్పారు. సింధు జలాలు ఆపడంతో పాటు దౌత్యపరంగా భారతదేశం తీసుకున్న చర్యలకు ప్రతిగా పాకిస్తాను సిమ్లా ఒప్పందం నుంచి వైదొలుగుతానని ప్రకటించింది. ఈ ఒప్పందం నుంచి వైదొలగటం అంటే సరిహద్దుల్లో ఎలాంటి ప్రభావం పడుతున్న విషయం గురించి భరతరెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం. భరతరెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు సుదీర్ఘకాలం అక్కడ పనిచేశారు. 1961 నుంచి కూడా సిమ్లా ఒప్పందం అమల్లో ఉంది. ఎల్ఓసి ఎన్ని ఈ దాడులు ఇలాంటివి జరిగినా కానీ, కార్గిల్ యుద్ధం జరిగినా కూడా మనం ఆ ఒప్పందం నుంచి సింధు జలాలను వాళ్ళకి ఆపేషన్లో కానీ పాకిస్తాన్ సైడ్ నుంచి సిమ్లా ఒప్పందం నుంచి పక్క పోవడం లాంటివి జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము ఇలా జరగబోతూ ఉంది. దీంతోపాటు మనకి గత 4 రోజుల నుంచి ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఎన్టీవీ పహల్గాం బేస్ ఎక్కడైతే 0 పాయింట్ ఉందో అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తూ ఉంది. మా రిపోర్టర్ రాజు అక్కడ ఉండి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేశారు. ఆయన కూడా మనతోటి అక్కడ ఉన్న తాజా పరిస్థితిని చెప్తారు. భరతరెడ్డి గారి, ముందు చెప్పండి, ఈ సిమ్లా ఒప్పందం నుంచి వైదొలుగుతూ ఉన్న పాకిస్తాన్ హెచ్చరిక వల్ల ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది? సో బేసికలీ మీరు సిమ్లా ఒప్పందాన్ని చూస్తే 1948 తర్వాత పాకిస్తాన్ బలగాలు ఎక్కడ ఉండిపోయాయో అండ్ ఇండియా బలగాలు ఎక్కడ ఉండిపోయాయో అవే స్థానాలని ఫార్మలైజ్ చేస్తూ దీన్ని మనం నియంత్రణ రేఖగా పాటిద్దాము అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ ఏదున్నా కానీ ఎల్ఓసి శాంక్టిటీ మెయింటైన్ చేసుకుందాము అన్న ఒక ఒప్పందం. దాంతో ఒక పీస్ అండ్ స్టెబిలిటీ ఆ రీజియన్కి రావాలి అన్న ఆకాంక్షతో షిమ్లా అగ్రిమెంట్ని చేయడం జరిగింది. అయితే ఎల్ఓసిని దాటితే అది ఒక యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడుతుంది. అండ్ ఒక యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడితే అప్పుడు అది ఒక ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ కూడా అవుతుంది, రైట్? సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే కార్గిల్ వార్లో కూడా ఎప్పుడైతే
పాకిస్తాన్ ఆర్మీ కార్గిల్లో చొరబడిందో ఎల్ఓసి దట్ అప్పుడు కూడా మనం ఎల్ఓసి యొక్క శాంక్టిటీ అంటే షిమ్లా అగ్రిమెంట్ యొక్క శాంక్టిటీని మనం బ్రేక్ చేయలేదు అండ్ మనం పాకిస్తాన్ భూభాగంలోకి అంటే ఎల్ఓసి క్రాస్ చేసి వెళ్ళలేదు Okay. టు బేసికలీ నాట్ హ్యావ్ ఎనీ ఎస్కలేషన్. సో ఇది మనకి తప్పకుండా తెలవాలి. ఇప్పుడు ఏ రోజైతే మనం మొన్న సింధు జలాల అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశామో ఆ రోజే పాకిస్తాన్ మేము దీన్ని ఒక యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం మేము దీనికి లోబడి ఉండము అని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, రేపు మనం ఏదైనా చర్య తీసుకుంటే ఆ చర్య పరంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు కానీ మిసైల్స్ కానీ ఇండియా భూభాగంలోకి చొరబెడితే మేము దానికి బాధ్యులం కాము. అంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, మీరు మా భూభాగంలో ఏదైనా చర్య తీసుకుంటే మేము తప్పకుండా మీ భూభాగంలోకి వచ్చి మేము మీ భూభాగంలో కూడా అటాక్ చేసే వీలు మేము కలిగించుకుంటున్నాము అన్న ఒక మెసేజ్ని వాళ్ళు మనకి పాస్ చేశారు. దాని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పటికే వాళ్ళ వైపు నుంచి యథేచ్ఛగా ముష్కర్లంతా కూడా మన వైపు నెట్టేస్తూ ఉన్నారు, తోసేస్తున్నారు, వీలు కల్పిస్తూ ఉన్నారు. మనము అనేక చోట్ల ఆ ఎల్ఓసిలో చుట్టుపక్కల బోర్డర్లో మన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు యథేచ్ఛగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కంట్రోల్ అనేది లేకపోతే దాని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం లేదా? లేదండి, డోంట్ లుక్ ఇట్ లైక్ దాట్. సి, మీకు ముష్కరులు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వస్తారో, పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్స్ ఎవరైతే భారత భూభాగంలోకి వస్తారో వాళ్ళు ఎల్ఓసి వైపు నుంచి వచ్చినప్పుడు అన్నిటికంటే ముఖ్యం మీరు గుర్తుంచుకోవడం అక్కడున్న మంచు కొండలు, అక్కడున్న దట్టమైన అడవులు. అండ్ మీరు అక్కడ ఎంతమందిని మోహరించినా కానీ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ అన్స్టాపబుల్ బికాస్ ఆఫ్ ద టెరైన్. అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న జాగ్రఫిక్ పరిస్థితి అలాంటిది. మీరు ఎంతమంది, 1,00,000 మంది కాదు 10 లక్షల మందిని అక్కడ పెట్టినా కానీ, అక్కడ గోడలు కట్టినా కానీ మీకు ఇన్ఫిల్ట్రేషన్ ఆగదు. ఎందుకంటే మనిషి ఒక కారులో రావాలంటే రోడ్డు కావాలి, మనిషి ఇంకో విధంగా రావాలంటే రావచ్చు, రైట్? కానీ మనిషి ఎప్పుడైతే నడిచి వస్తాడో రావచ్చు, ఎలాంటి టెరైన్ కూడా ఎలాగైనా రావచ్చు. ఎక్కడ